హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిరాధ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో అయితే మేము గండికి వెళ్ళాము. మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది గండి. సో ఆ వ్లాగ్ అనమాట. గండికి వెళ్ళి అక్కడ ఏం చేసాము, ఒక డే అంతా గండిలో ఎలా స్పెండ్ చేసాము అనేది ఈ వీడియో. అండ్ మేమైతే బైక్లో వెళ్తున్నాము, మా అత్తమ్మ బస్సులో వస్తున్నారనమాట. సో అందరూ బైక్లో వెళ్ళడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుందని. సో మా మినీ అయితే ఫుల్ నిద్ర వచ్చేసింది. మార్నింగే స్టార్ట్ అయిపోయాము, అరౌండ్ 9కి అలా స్టార్ట్ అయ్యాము. 9:30 అయింది అనుకుంటా. మా మినీ పడుకొని ఉంది, హాయిగా చూస్తూ ఉంది. మాకు బైక్ రైడ్ అంటే చాలా ఇష్టం, బట్ ఈ ఇలా అంటే ఈ చలికాలంలో వెళ్ళడం వల్ల బైక్ అంటే భయం వేస్తుంది. చాలా చలిగా ఉంటుంది, ఆ గాలికి తట్టుకోలేకున్నాము. మేమంత చలికున్నాం, మా మినీ మాత్రం చలనమే లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. సో ఇలా కాసేపు అయితే పడుకుందనమాట. సో మేము ఎందుకు గండికి వెళ్తున్నామంటే మాకు మొక్కు ఉంది మినీ గురించి. సో గుండు మళ్ళీ చేయించాలి. ఫస్ట్ పుట్టు వెంట్రుకలు చేపిస్తాం కదా, అది అయిపోయింది. సో ఇది సెకండ్ టైం అనమాట గండిలో చేయించాలని. అండ్ థర్డ్ తిరుపతిలో చేయించాలి, అది కూడా ఉంది. దానికోసం అయితే వెళ్తున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి, ముందుసారి హెల్త్ బాగాలేదు. సో అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాబ్లం వల్ల ఆగిపోతున్నాం. ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరిందనమాట. సో పనిలో పని బైక్ కూడా కొన్నాం కదా, సో బైక్ కూడా పూజ చేయించాలి అని వెళ్ళామన్నమాట. వెళ్ళే దారి చాలా ప్లెజెంట్గా ఉండింది. అండ్ మినీ చూడండి, హారన్ కొడుతూనే ఉంది ఒకటేమైనా. మినీ హెయిర్ లాస్ట్ అనమాట. హెయిర్ ఏం పెద్ద థిక్గా ఏమి ఉండదు, బట్ ఓకే బాగానే ఉంది. 3 టైమ్స్ చేయించిన తర్వాత మంచిగా రావచ్చు అనుకుంటా. అండ్ మేము కొన్ని క్యూట్ వీడియోస్ అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ ఈ వీడియోస్ వెరీ సేఫ్గా చేసామండి, ఎవరు లేనప్పుడు అండ్ స్లోగా వెళ్తూనే. మరి బైక్లో వీడియోస్ చేశారా అనుకోవద్దండి. అండ్ ఈ దారి అంతా తీస్తూ ఉన్నాను, ఎందుకు తీస్తున్నాను నాకే తెలియదు. చూస్తుంటే బాగుందని అలా తీసేసాను అనమాట కొన్ని పిక్చర్స్. అండ్ మధ్యలో రేణిగాయల చెట్టు ఉంది. మా హస్బెండ్కి రేణిగాయలు అంటే పిచ్చ ఇష్టం, నాకు ఇష్టమే, బట్ మరీ అంత కాదు. ఏదో అదొక ఎగ్జైట్మెంట్ అంతే. తినడం ఏమో కానీ అది ఎగ్జైట్మెంట్తోనే మంచిగా ఇష్టం అనిపిస్తుంది. సో ఇక్కడ అన్నీ ఏరుతున్నారు, మనం ఏది ఏరము, వాళ్ళు ఇస్తే తింటాం అనమాట, అంతే. సో మినీ చూస్తూ ఉంది, ఏం చేస్తున్నారు ఇల్లు అన్నట్టు. సో మధ్యలో మనం ఎక్కడ ఆగిన పిక్చర్స్ అయితే కంపల్సరీ. సో కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాను. అండ్ మినీకి కూడా కొన్ని తీసామన్నమాట. మినీ వాళ్ళ డాడీకి మినీని తీయడానికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ నన్ను తీయడానికి అయితే సరేలే పదా ఒక 4 తీసేసి అన్ఇంట్రెస్టెడ్గా, అది కూడా ఇంట్రెస్టెడ్గా కాదు, బట్ ఎలా ఇంట్రెస్టెడ్గా తీసినా మొత్తానికైతే నాకు మంచి పిక్స్ అయితే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అండ్ మొత్తానికైతే గండికి రీచ్ అయిపోయామన్నమాట. ఈరోజు సాటర్డే యాక్చువల్లీ మేము వెళ్ళింది. సో ఎక్కువ రష్ ఉంటారు అనుకుని వెళ్ళాము. ఉన్నారు, మరి అంత అని ఏం లేరు, బట్ రష్ అయితే ఉన్నారు చాలామంది. వెహికల్ పూజకి అయితే ఇంతసేపు పట్టిందో, చాలా వెహికల్స్ వచ్చాయన్నమాట. సో చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళంతా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు, దగ్గరే కదా అలా వెళ్ళేసి వద్దామన్నట్టు. సో 1 డే ట్రిప్ కోసం అలా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఒక 1.5 అవర్ పడుతుంది అనుకుంటా వెళ్ళడానికి. సో ఇదే గండి. మీకు తెలుసా గండి? ఈ వీడియో చూస్తుంటే ఎవరికైనా గండి తెలియకుంటే చెప్పండి. అండ్ ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట వెంట్రుకలు తీయించడానికి. అండ్ హెడ్ని తడపాలి కదా, తడుపుకొని వచ్చాము. అంతవరకు మంచిగా ఉంది. యాక్చువల్లీ మినీ అసలు భయపడలేదు, ఫస్ట్ టైం కూడా పెద్దగా ఏడవలేదు. పాలిస్తూ తీపిచ్చాము, అస్సలు ఏడవలేదు, చాలా బాగుండింది. అండ్ ఈ టైం కూడా అలానే ఉంటుంది అనుకున్నాం, కానీ తను సైలెంట్గానే ఉంది. పక్కన అబ్బాయి చాలా ఏడుస్తున్నాడు, కొంచెం పెద్ద అబ్బాయి. ఆ అబ్బాయిని చూసి తనకు భయం వేసింది. ఫస్ట్లో సైలెంట్ ఉంది, ఆ అబ్బాయి ఏడుని చూసి తను కూడా స్టార్ట్ చేసింది. మొత్తానికి ఎలాగోలా అదైతే కంప్లీట్ చేసేసాము. దాని తర్వాత వాటర్లో మునగడానికి అయితే వెళ్తున్నాం అనమాట. గుండె అయిపోయింది మమ్మీని. గుండెలో కూడా భలే క్యూట్గా ఉంది కదా. సో ఇక్కడ వాటర్లో చాలా చలిగా ఉందన్నమాట, మనమే తట్టుకోలేము. సో వాటర్లో దిగాలంటే వణుకుతూ ఉంది. సో అలాగా ఎలాగోలా అట్లా తడిపేసి తీసుకొచ్చేసామన్నమాట. చాలా వణికింది ఫుల్గా. ఇక్కడ యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఎక్కువ వాటర్ ఉంటాయి, ఇప్పుడైతే అంతగా ఏం లేదు, వర్షాకాలంలో ఉంటాయి అనుకుంటా. పాపం చాలా భయపడేసింది వాటర్లో. పిల్లలంతా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, బట్ మా మినీకి వాటర్ అంటే అస్సలు నచ్చదు. నార్మల్గా కూడా స్నానం చేయించాలంటే మాకు చాలా కష్టమవుతుంది, ఏడుస్తూనే ఉంటుంది అనమాట. సో ఎలా చేసినా తనైతే చాలా ట్రై చేసినా తనతో ఆడిపించాలని కుదరలేదు. సో ఊరికే అలా తడిపేసి తీసుకొచ్చేసామన్నమాట. తను భయపడుతుంది పాపం. ఇక్కడ నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేయించామన్నమాట. ఈ డ్రెస్ మా అత్తమ్మ తెచ్చారు, సేమ్ బాయ్ లాగే ఉంది. ఇది వేసిన తర్వాత ఇంకా గుండు ఉంది కదా, ఎగ్జాక్ట్లీ అట్లనే ఉందన్నమాట అబ్బాయి లాగా. చూసిన వాళ్ళంతా అబ్బాయి అనుకున్నారు, నార్మల్గా కూడా అబ్బాయి అని అనుకుంటారు తన్ని, ఎందుకంటే హెయిర్ కొంచెం తక్కువ కదా. సో ఈ గుండులో ఇంకా ఈ షర్ట్ వేసారకు సేమ్ బాయ్ లాగే ఉండింది. మేము మురిసిపోతూ ఉన్నాం అనమాట తనని చూసి.
ఇంట్లో పిల్లలు ఉంటే అంతే కదా, వాళ్ళకి ఏ డ్రెస్ వేసినా వావ్ వాళ్ళు ఎంత బాగున్నారు, ఎంత క్యూట్ ఉన్నారో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ బండికి పూజ చేయించడానికి అయితే పెట్టాము. ఎన్ని బైక్స్ ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. మాకు అవ్వడానికి అరౌండ్ 2 hours అన్న పెట్టుంటుంది, చాలా వెయిట్ చేసినాము. సో దీనికైతే సపరేట్ టికెట్ తీసుకురావాలి. అండ్ ఇక్కడ ఇవన్నీ కొనుక్కొని రావాలన్నమాట, పక్కనే అమ్ముతారు. సో అవన్నీ తీసుకొని వచ్చి ముందే రెడీగా పెట్టేసి ఉంటే స్వామివారు వచ్చి పూజ చేస్తారు. సో ఇంకా చేయడానికి లేట్ అయ్యేలా ఉందని మినీకి నిద్ర వస్తుంది. సో కాసేపు పడుకోబెట్టాను అనమాట. చాలా టైమే తీసుకున్నారు, చాలా వెహికల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ కొత్తవే కాదు, పాత బైక్స్ కూడా చేపిస్తున్నారు, పాత బండ్లకు కూడా చేపిస్తున్నారు. అండ్ ఇక్కడ పూజ అయితే జరుగుతుందన్నమాట. అండ్ టికెట్ సపరేట్ ఉంటుంది, అండ్ మళ్ళీ స్వామివారికి కూడా సపరేట్ మనీ ఇవ్వాలి. సో మాలాగే చాలామంది వెయిట్ చేసి మొత్తానికి అన్ని బైక్స్కి ఒకేసారి అయితే చేసేసారు. సో మొత్తానికి బైక్ అయితే పూజ అయిపోయిందనమాట. అంత దూరం నుంచి కేవలం బైక్ పూజ చేయించడానికి వేసుకొచ్చాము బెంగళూరు నుంచి. ఇంకొకసారి వేసుకోరమ్మన్నా వేసుకోరాలేడు సాయి, అంత కష్టంగా ఉంది. అంత దూరం నుంచి రావడం అంత ఈజీ కాదు బైక్లో. సో ఇలా మా పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత అక్కడే అన్నదానం ఉంటుంది. సో ఫుడ్ అయితే ఎక్స్ట్రీమ్లీ సూపర్. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్లీ నాకు ముందు ఎక్స్పీరియన్స్ చేశా ఫుడ్ గండిలో, బట్ అప్పటికి ఇప్పటికి సో చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు అస్సలు నచ్చలేదు నాకు ఫుడ్. అసలు ఎలా తింటారు దీన్ని అనుకున్నాను, బట్ ఇప్పుడు అయితే ఫుడ్ అమేజింగ్ ఉంది. అసలు చాలా క్వాలిటీగా. అండ్ సాంబార్ చేశారు, తీపన్నం చేశారు, రైస్, మజ్జిగ, రసం ఇవి పెట్టారనమాట. సాంబార్ అయితే ఎంత బాగుందో, చాలా అండ్ క్వాలిటీ బాగుంది. అండ్ ఎవరు ఫుడ్ కూడా వేస్ట్ చేయట్లేదు, చాలా మంచిగా నీట్గా ఉంది. ఎటువంటి గలీజ్ అలా ఏం లేదంటే క్లీన్గా పెట్టారు. అండ్ ఫుడ్ క్వాంటిటీ కూడా మంచిగా పెట్టారు, అండ్ మంచిగా చేశారు కూడా. ఫుడ్ అంతా మంచిగా టేస్టీగా ఉంది. అండ్ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత 3 rounds వేయాలి. సో 3 rounds వేసుకొని వస్తున్నారు. మా మినీ అయితే కొంచెంసేపు బాగానే ఉంది, తర్వాత నిద్ర సరిగ్గా సరిపోలేదు. సో అలా ఇలా కాస్త ఏడవడం అయితే స్టార్ట్ చేసింది. మళ్ళీ చేసిన తర్వాత తను మంచిగా ఉందన్నమాట. సో అక్కడ మంకీస్ ఉంటే ఆ మంకీస్ని ఎంత అడ్మైర్ చేస్తుందో దాని వైపు చూడడము, దాని వెనకాలే వెళ్ళడము, దాంతో ఆడుకోవాలని చూస్తుంది. అవి దగ్గరకు వచ్చినా ఏం భయపడట్లేదు, అట్లానే చూస్తూ ఉందన్నమాట. మమ్మీని అంత దేనికి భయపడదు. అవి ఏమన్నా అరిస్తే తప్ప జస్ట్ చూస్తూ ఉంటుంది, ఏడవడం అట్లా చేయదు. మనమే ఏమన్నా రియాక్షన్స్ ఇస్తే తను భయపడుతుంది, కానీ తనైతే ఏమీ భయపడదు. సో ఇక్కడ మా హస్బెండ్ బైక్కి ఒక చిన్న వీడియో లాగా తీసుకున్నాడు అనమాట. మా హస్బెండ్కి బైక్స్ అంటే అంత ఇష్టమని నాకు కూడా తెలియదు. ఈ బైక్ ఉన్న తర్వాత నాకు అర్థమైంది బైక్ అంటే మంచిగా ఇష్టమని. సో ఇలా పూజ అయితే అయిపోయిందనమాట. సో నెక్స్ట్ రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వచ్చే దారిలో మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామన్నమాట. సో మధ్యలో మా మినీకి గొలుసులు కూడా తీసుకున్నాము, తను సాగిపోయినాయని. సో గోల్డ్ రేట్ అయితే ఫుల్ పెరిగిపోయిందనమాట. అసలు నాది మినీ ఇద్దరివి గొలుసులు వేస్తే మినీకి వచ్చాయి. చాలా కాస్ట్ పెరిగిపోయింది. అలాగే తరుగు కూడా ఎక్కువ తీస్తున్నారు. సో మొత్తానికైతే గొలుసులు కూడా తీసుకునేసి అన్ని పనులు అయిపోయాయి. నెక్స్ట్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయామన్నమాట. సో రిటర్న్ అయితే బైక్లోనే మా అక్క వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాము. అక్కడ నుంచి మా అత్తమ్మ బస్సులో వచ్చారు, మేము బైక్లో వచ్చేసాము. అండ్ బైక్లో మా అక్క వాళ్ళ నుంచి మా ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ రేణిగాయ చెట్టు వేరే చోటు ఉంది. సో అక్కడ కూడా ఆగి అక్కడ కూడా రేణిగాయలు పీక్కొని ఉన్నాము. మా ఆయనకి రేణిగాయలు అంటే భలే ఇష్టం అనమాట. సో ఇదన్నమాట, ఇలా జరిగింది మా జర్నీ అయితే. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. మా ముక్కు ఒకటి తీరిపోయిందని హ్యాపీగా ఉన్నాము. అండ్ ఇంకొకటి కూడా ఉంది, అది కూడా త్వరలో ముక్కు తీరిపోతే బాగుంటుంది. దిస్ ఈస్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.